ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన ఒక రాజ్యాంగేతర శక్తిగాన ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా అజాత వ్యక్తి సెక్రటేరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు, రాజ్యాంగ పుస్తకాలను చేతిలో పట్టుకుని తిరగడం కాదు, రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నాం.